హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇప్పుడే అందిన వార్త సీఎస్‌ని కలిసిన ఉద్యోగ సంఘాలు అనైతే హెడ్‌లైన్‌తో చూస్తున్నాము. సో, ఆ వివరాలు ఏంటి అనేది వివరంగా అయితే తెలుసుకుందామండి వీడియోలో. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబర్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్, ఏపీ ఎంప్లాయీ మరియు పెన్షన్‌కి సంబంధించిన తాజా న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందజేయబడతాయి. సో, ఏ అప్డేట్ కూడా మీరైతే మిస్ కాకుండా ఉంటారు. సో, ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఏటా అంటే ప్రతి సంవత్సరం జూన్ 20న రెవెన్యూ డేగా పాటించాలని అంటే రెవెన్యూ డేగా ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మంగళవారం కృతజ్ఞతలు తెలిపిందండి. 1786 జూన్ 20న రెవెన్యూ శాఖ ఆవిర్భవించింది. అదే రోజున రెవెన్యూ డేగా గుర్తించాలని గత ఏడాది అక్టోబర్లో చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇప్పుడు ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి అని అసోసియేషన్ అయితే మనకు పేర్కొనడం జరిగింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ఇతర నేతలు సిఎస్ జవహర్ రెడ్డిని సచివాలయంలో కలిసి ధన్యవాదాలైతే తెలియజేశారు. సో, ఇదండి ఇవాళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.